ఆ అమ్మాయి అన్నారు. నేను ఇంతకుముందు అమ్మాయిలకి బయట ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టుకునేవాడిని. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో కట్టించుకోవడానికి ఇంట్లో జరుపుకోలేకపోతున్నాను అసలు మెయిన్. ఇంతకుముందు 25,000 రూపాయలు ఫీజు కట్టేవాడిని ఇద్దరు పిల్లలకి. ఇవాళ ఆ ఫీజు కట్టడానికి కూడా ఇంట్లో కనీసం రైస్ కూడా లేవు. అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. అంటే అమ్మఒడి పథకం వేస్తున్నారు కదా. ఎస్టండి అమ్మఒడి నాకు నా తండ్రికి ఉండాలండి అభివృద్ధి. నా పిల్లల్ని నేను చదివించుకుంటాను. నేను చదివించుకోగలను నా పిల్లల్ని. ఒకళ్ళేసేదండి ఎన్నాళ్ళు వేస్తావు ఇవాళ వేస్తావు నువ్వు వేస్తావు ఈ 5 ఏళ్లలో. 5 ఏళ్ళు చదివితే మా అమ్మాయి పోసి డిగ్రీకి వెళ్ళితే వెళ్ళదుగా. రేపు ఇంకొకరు రావాల్సిందేగా. ఇవాళ నువ్వు వేస్తావండి రేపు నేను చదివించుకోవాల్సిందేగా. మళ్ళీ ఫీజులు పెట్టి ఇంకొక ఆయన వచ్చి ఆయన వేస్తానంటాడు అంతే. నాకు పని ఉంటే నా కుటుంబం నేను పోషించుకుంటాను. నా ఇంట్లో ఒక ఉద్యోగం ఉందనుకోండి నా పిల్లలు నన్ను పోషిస్తారు ముసలోళ్ళు అయినా. అదే లేనప్పుడు అభివృద్ధి కుంటిపడినప్పుడు ఏముందండి. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం టీడీపీకి వేస్తాను. ఈ నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం గురించి చెప్పండి. ఓకే అండి అది కన్ఫామ్. పశ్చిమ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి రావాలి. బాబు వస్తేనే జాబులు పిల్లలకి.